బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో విలీనం జరుగుతుందా? ఇప్పుడు తాజాగా తెలంగాణలో హీట్ టాపిక్ గా ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో కలిపేస్తున్నారనే ఒక వార్త చాలా సెన్సేషనల్ అయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత గారు ఈ వ్యాఖ్యలు చేశారా? ఎక్కడ మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? ఎలా మాట్లాడారు? బీజేపీతో ఒకవేళ కలిస్తే కవిత గారికి ఒక్కరికి అభ్యంతరమా? కేటీఆర్ గారికి లేదా? హరీష్ రావు గారికి లేదా? సో ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇదే టాపిక్ మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే తేజ. రైట్. ఎప్పటి నుంచో కూడా వినిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీ పార్టీలో విలీనం అయిపోతుందని. ఒక పక్క కాంగ్రెస్ కూడా చాలా జోరుగా దీని గురించి ప్రచారం చేస్తుంది. ఎన్నికల టైంలో కూడా విపరీతంగా కొన్ని ఛానల్స్ కూడా ప్రచారం చేయడం అయితే జరిగింది. తాజాగా ఇప్పుడు ఆ మాట కాస్త నిజమా అయ్యేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ గారికి సంబంధించిన కూతురు కవిత గారే ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల అసలు ఎలా చూడాలి? కాంగ్రెస్తో అంటగాగటానికి కానీ లేదంటే మిత్రత్వం కానీ మెర్జర్కి కానీ కేటీఆర్ అయితే ఇష్టం లేడు అని గతంలో 2014లో ఏదైతే ఈ డిబేట్ ముందుకు వచ్చిందో అప్పుడే కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత కూడా ఆయన అనేక ఇంటర్వ్యూల్లో కొంతమంది జర్నలిస్టులతో ఇంటరాక్ట్ అయ్యే సందర్భంలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన నాకు బాగా గుర్తు. ఒక సందర్భంలో ఎంత క్లియర్గా చెప్పారంటే, దేశంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రతి సమస్యకి కాంగ్రెసే కారణం అనే మాట చెప్పారు. తెలంగాణని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయటం నుంచి కాశ్మీర్లో వివాదం వరకు ప్రతి అంశానికి కాంగ్రెసే కారణం అని చెప్పారు. సో వెరీ క్లియర్, కాంగ్రెస్ వ్యతిరేకి కేటీఆర్. అందులో ఎక్కడా దాపరికం లేదు. చివరికి ఆయన ఏమన్నాడంటే, సోనియా గాంధీ నాయకత్వంలో టీఆర్ఎస్ని కనుక మెర్జీ చేసేటటువంటి అవకాశం కనుక, ఆలోచన కనుక, సాధ్యం కనుక అయితే నేను రాజకీయాలు వదిలేసి మళ్ళీ అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసుకునేవాడిని అని కూడా చెప్పారు. ఇది బహిరంగంగానే చెప్పారు. ఇక్కడ ఆయన ఎక్కడ దాచుకోలేదు, దాపరికం లేదు. అంత క్లియర్ గా చెప్పినటువంటి కేటీఆర్ ఖచ్చితంగా ఆయన అంటే ఒక సందర్భంలో నాకు బాగా గుర్తు, కొంతమంది మా లాంటి వాళ్ళతో మాట్లాడుతూ కూడా అసలు మేము మొత్తం మా ప్రయాణం మొత్తం కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కదా, మేము ఎన్టీఆర్ తోటి ప్రయాణం అయ్యి ఎన్టీఆర్ తోటి కొనసాగి మా మా కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా మాత్రమే అంటే ప్రాముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళు. మా నాన్న కాంగ్రెస్ తో రాజకీయం మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ వదిలిపెట్టి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయంలోకి వచ్చిన తర్వాత మేము చాలా బలమైనటువంటి నాయకుడిగా ఎదిగారు మా నాన్న అని కూడా చెప్పారు. అనేక సందర్భాల్లో చెప్పారు. సో వెరీ క్లియర్, ఆయన కాంగ్రెస్ వ్యతిరేకి. కాంగ్రెస్ వ్యతిరేకి అనే క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాన్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఎవరి వైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి అనేటటువంటి ప్రస్తావనలు అయితే ఖచ్చితంగా చర్చలు అయితే ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ ఆలోచనని ఇట్లా చెప్తే, ఇక కేసీఆర్ సంబంధించినటువంటి రాజకీయ వారసత్వం విషయంలో ఏంటి ప్రస్తావన అయితే చర్చ అయితే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా కవిత మాత్రమే వ్యతిరేక, మిగతా వాళ్ళందరూ సానుకూలేనా అనేటటువంటి అంశం గుర్తొస్తుంది. అవును, బయటకు వస్తుంది. అంటే కవిత గురించి కూడా ఎందుకు అడిగానంటే, రీసెంట్ గా ఈ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేసి కొన్నాళ్ళ పాటు జైల్లో ఉంచారు. దాదాపు 6 నెలల వరకు కూడా జైల్లో. ఈ రోజు ఆవిడ ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్న సందర్భంలో కూడా చాలా క్లియర్ గా చెప్పింది. ఆవిడ ఎక్కడ ఏమి దాపురేఖం లేదు, దాచుకోలేదు ఎక్కడ. ఆవిడ చాలా క్లియర్ గా చెప్పింది, నేను కాంగ్రెస్ తోటి అంటే కాంగ్రెస్ లో మెర్జర్కో లేదా కాంగ్రెస్ లో చేరటానికో నేను సిద్ధంగా లేను, కానీ బీఆర్ఎస్ లో ఆ ఐకానిక్ లీడర్ గా ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో గట్టిగా నిలబడాలి. రెండోది, వరంగల్ సభకు సంబంధించి కేసీఆర్ కి రాసినటువంటి లేఖలో ఆవిడ వరంగల్ సభకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తావన చేశారు. వరంగల్ సభలో బీజేపీకి మేము దూరం అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకి, దేశ ప్రజలకి క్లియర్ గా చెప్పాల్సినటువంటి అంశం ఉండింది. ఆ అంశాన్ని కేసీఆర్ విస్మరించారు అనేది కూడా ప్రస్తావన చేశారు. డాడీ, మీరు చాలా క్లియర్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉండింది, మేము బీజేపీకి దూరం అనే మాటని, కానీ చెప్పలేదు అనేది ప్రధానమైన అంశం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ, రాజ్యసభ ఎలక్షన్స్ లో కానీ, లోక్సభ ఎలక్షన్స్ లో కానీ ఎక్కడ ప్రభావశీలమైనటువంటి పాత్ర పోషించలేదు బీఆర్ఎస్ పార్టీ అనేది క్లియర్. ఎనీ డౌట్? ఎక్కడ అంటే ఇప్పుడు ఒకటి చాలా కీలం తేజ, 17 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తే 17 లోక్సభ స్థానాల్లో ఎక్కడా కూడా ప్రభావశీలమైనటువంటి పార్టీగా లేదు. బలమైనటువంటి నాయకులు పోటీలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి నాయకులు ఎక్కడ ఆ ప్రభావశీలమైనటువంటి శక్తిగా లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ట్రయాంగిల్ నుంచి
ఆ, అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల భయంకరమైనటువంటి ట్రయాంగిల్ ఫైట్ ఉంది. అంటే అను ఎవరు ఊహించని స్థాయి చోట్ల బీజేపీకి అంటే ఓట్లు పెరగటం అనేది గమనించాం. అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతి అడుగునో చూద్దాం ఆయన బీజేపీకి అనుకూలంగా ఉన్నారనేటటువంటి విమర్శని మీరు నేను మాట్లాడటం కాదు, కవిత ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావన చేసి కొంచెం విస్తృతంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ని బీజేపీలో మెర్జ్ చేస్తారా, కలిసి పోటీ చేస్తారా అనే విస్తృత చర్చ అయితే తెలంగాణ సమాజంలో ఉంది, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఉంది. ఎక్కడ ప్రభావశీలమైనటువంటి పాత్ర పోషించలేదు, ఎక్కడ ఎన్నికల్లో కనీసం ప్రధానమైనటువంటి పోటీ లేదు. కానీ అంటే ఇప్పుడు అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతి అడుగులోనూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఉపయోగపడేలాగా రాజకీయమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది అనేటటువంటి చర్చ అయితే విస్తృతంగా ఉంది. అంటే కాంగ్రెస్ ని బలహీనపరిచి బీజేపీ అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి, రాష్ట్రంలో బీజేపీ అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అనేటటువంటి ప్రొజెక్షన్ ఇవ్వాలి అనేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మద్దతుగా దానికి అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితిని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ పర్టికులర్ జంక్చర్ లో ఒక చర్చ ఉంది, విలీనమా కలిసి పోటీ చేయటమా, పొత్తులతో పోటీ చేయడం భవిష్యత్తులో ఆ రకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఎవరెవరు వ్యతిరేకులు, ఎవరెవరు సానుకూలంగా ఉన్నారు అనేటటువంటి చర్చ అయితే చూస్తే ఇవాళ కాంగ్రెస్ తో సెయిల్ అవ్వటానికి కేటీఆర్ సిద్ధంగా లేరు అనేది చాలా క్లియర్, కేసీఆర్ కూడా సిద్ధంగా లేరు అనేది చాలా క్లియర్. మరోపక్క హరీష్ రావు కూడా కొంత సానుకూలమైనటువంటి వాతావరణం లేదు, ఆయన కూడా అందుకు సిద్ధంగా లేరు, ఆయన కూడా మనసులో కూడా బీజేపీతో వెళ్ళాలనేటువంటి విస్తృత చర్చ అయితే ఉంది. అంటే ఆయన అభిప్రాయాలు కూడా కొంత ప్రో బీజేపీగా ఉన్నాయి అనేటువంటి చర్చ ఉంది. అవును. ఇక సంతోష్ రావు కీలకమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ తీసుకునే నిర్ణయానికి ప్రాధాన్యం ఉండదు. ఈ నిర్ణయాన్ని తీసుకునేటటువంటి క్రమంలో కాంగ్రెస్ తో వెళ్ళటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన సిద్ధంగా లేడు. ఆవిడ అంటే కాంగ్రెస్ తో వెళ్ళటం అనే ఆలోచనే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ రానివ్వట్లేదు. ఇప్పుడు బీజేపీతో వెళ్ళేటువంటి పరిస్థితికి బీజేపీతో వెళ్ళటం అనేటటువంటి విషయంలో ఏదైతే సందిగ్ధత ఉందో ఆ సందిగ్ధతకి చాలా క్లియర్గా ఆ రకమైనటువంటి ఆ ఊహాగానాలు ఉన్నాయి, ఆ రకమైనటువంటి ఆచరణ కనిపిస్తోంది అని ఒక పక్కన కవిత నుంచి ఆ రకమైన ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. అంటే సాధారణంగా ఇక్కడ తెలంగాణలో ఏ అంశం పైన సరే ఆయన ఎక్స్ అకౌంట్ లో ఆయన పోస్ట్ చేయడం జరుగుతుంది, సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఆయన పోస్టులు పెడతా ఉంటారు, ప్రతి విషయాన్ని ఖండించడం కానీ ఈ రోజు అవి తగ్గించి దీని గురించి చర్చించిందంటూ కూడా మాట్లాడింది. ఈ రోజు ఆవిడ మాట్లాడిన దాంట్లో చాలా క్లియర్ గా అదే అంశం ఉంది. అసలు అంటే రాజకీయపరమైనటువంటి కార్యాచరణ వదిలేసి ఎక్స్ లో పోస్టులు పెడితే అయిపోయిందా? రాజకీయం అంటే అదేనా? పార్టీ చేయాల్సింది అదేనా అన్న దగ్గర బ్రాకెట్స్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సింది అదేనా అని మనం పెట్టుకోవాలి. ఆవిడ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు ప్రస్తావించలేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ని ప్రస్తావించలేదు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఎక్స్ లో పోస్టులు పెట్టడం, దాన్నే టార్గెట్ చేసి ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆవిడ ఖచ్చితంగా ఆవిడ అసంతృప్తిని వ్యక్తం చేసే క్రమంలో ఈ కేటీఆర్ ని టార్గెట్ చేశారు అని చెప్పడం తప్పదు. కేటీఆర్ తో పాటు మరో అన్నైనటువంటి సంతోష్ రావుని కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సార్ అంటే బయట మాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారితో కవిత గారు మాట్లాడొచ్చు, డైరెక్ట్ గా వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, స్వయం ఆయన కూతురు ఆమె, లేదంటే ఫోన్ చేసి మాట్లాడొచ్చు, లేదంటే ఏదైనా మెయిల్ పెట్టొచ్చు. ఒక తెల్ల కాగితం పైన కొన్ని అక్షరాలతో రాయబడిన ఒక లెటర్, 5 పేజీల లెటర్ పంపడం ఏంటి, అది బయటకు వచ్చి హల్చల్ చేయడం ఏంటి, అది లీక్ అవడం ఏంటి? అదే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆవిడ ఇవాళ మధ్యాహ్నం మాట్లాడుతున్న సందర్భంలో ఒక విచిత్రమైనటువంటి అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ కి ఏమైనా లెటర్లు వస్తే ఇది వెంటనే చదివినాక చించేయటం అలవాటు, కానీ కేసీఆర్ నేను రాసిన లెటర్ ఎలా బయటకు వచ్చింది, అది ఎలా బయటకు వచ్చింది అంటే కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు బయట పెట్టాలి, లేదా కవిత ఆఫీస్ నుంచో కవితకి సంబంధించినటువంటి టీం నుంచో బయటకు రావాలి. ఈ రెండే ఆప్షన్స్. మూడో ఆప్షన్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి? కేసీఆర్ చుట్టూ ఆవిడ మాటలో చెప్పాలంటే ఆయన దేవుడు,
చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు, ఆ దయ్యాల్లో ఎవరో ఒకరు లీడ్ చేశారు అనేటువంటి భావం వాళ్ళలో కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ కేసీఆర్ కి రాసినటువంటి లేఖ మీరు అన్నట్లుగా సొంత తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు, కూర్చొని మాట్లాడచ్చు. ఆవిడ మార్షల్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన దాన్ని కానీ ఈ రోజు మాట్లాడిన దాంట్లో కానీ ఒక అంతరార్థం ఒకటి కనిపిస్తుంది. చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు దగ్గరికి రానివ్వట్లేదు దానిని అనే భావం కనిపిస్తుంది. సో అది కూడా ఒకటి ప్రధాన కారణం అయి ఉండొచ్చు. కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే నేను నాయకత్వంగా భావిస్తాను, ఈ మరొకరిని ఎవరిని నేను నాయకత్వంగా భావించలేదు పార్టీలో అని చెప్పారు ఆవిడ. దాని అర్థం ఏంటి? వర్కింగ్ ప్రెసిడెంట్ నేను పట్టించుకోవట్లేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐఎమ్ వెరీ కన్సర్న్ విత్ కేసీఆర్స్ లీడర్షిప్. కేసీఆర్ లీడర్షిప్నే కంట్రోల్ చేయాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు అని అక్కడైతే ఆ మాటలో మాత్రం ఒక పక్క వర్కింగ్ ప్రెసిడెంట్ మీద, మరో పక్క సంతోష్ రావు మీద కొంత అసంతృప్తి ఛాయలు అయితే కనిపిస్తుంది. ఈ మొత్తం ఎటు తిరిగి చూసినా, ఎటు నుంచి ఎటు ఆలోచించినా చాలా కీలకంగా కనిపించేది ఏంటి? కేసీఆర్ నాయకత్వానికి నేను బందీని, కానీ మిగతా వాళ్ళు ఎవరిని నాయకుడిగా నేను అంగీకరించను. ఈ మాట అర్థం ఏంటి? వర్కింగ్ ప్రెసిడెంట్ నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంగీకరించట్లే. అలాగే కవిత గారే కేసీఆర్ గారికి ధైర్యం లేనట్టుగా కూడా మాట్లాడినట్టు కూడా బయటికి ఆ రకమైనటువంటి భావం అయితే కవిత విషయంలో ఎక్కడ కవిత మాట్లాడుతున్న మాటల్లో గత 2-3-4 రోజులుగా మాట్లాడుతున్న మాటల్లో ఆ రకమైనటువంటి కేసీఆర్ ని కించపరిచేలాగా, కేసీఆర్ స్థాయిని దిగజార్చేలాగా ఆవిడైతే ఎక్కడ ఇంతవరకు వ్యాఖ్యానాలు చేయలేదు. కేసీఆర్ ఒక టవరింగ్ పర్సనాలిటీ, కేసీఆర్ ఒక శిఖరం, కేసీఆర్ లీడర్షిప్ ని మాత్రమే అంగీకరిస్తాను నేను అని చెప్పడం ద్వారా ఆవిడ ఏం చెప్పాలనుకుంది? నేను కేసీఆర్కి మాత్రమే బందీని, కేసీఆర్కు మాత్రమే బద్దురాల్ని, కేసీఆర్ నాయకత్వానికి మాత్రమే అంగీకరిస్తాను అని చెప్పడం అది చాలా ఉద్దేశం, చాలా క్లియర్గా చెప్పింది. వర్కింగ్ ప్రెసిడెంట్నే పట్టించుకోవట్లేదు అన్నమాట, చాలా క్లియర్గా చెప్పేసింది. సరే, ఇలా అనుకోవచ్చా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఉన్నారో, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీకి చాలా మంచి మైలేజ్ వస్తుంది. ఈ అంతర్జాతీయకు సంబంధించిన ఇష్యూస్ వచ్చిన తర్వాత కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది బీజేపీ పార్టీకి. దాని ద్వారా ముందు భవిష్యత్తులో వీళ్ళతో మనం కలిసి వెళ్తే ఖచ్చితంగా మనకి అవకాశం ఉంటుందనే భావన వచ్చే ఈ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఒకటైతే చాలా క్లియర్ తేజ, 2014 నుంచి టిఆర్ఎస్ ప్రస్థానాన్ని చూస్తే, టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రస్థానాన్ని చూస్తే ఒకటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఎన్నికల్లోనూ వాళ్ళ బలాన్ని పెంచుకుంటూ వెళ్ళారు. వలసలతో నుంచి మొదలు పెడితే పార్టీ బలోపేతం వరకు రకరకాల కారణాలతోటి వాళ్ళు చాలా క్లియర్గా పార్టీని ఒక బలమైనటువంటి శక్తిగా నిలబెట్టారు. కానీ చివరికి వచ్చేసరికి 2024-23 ఎన్నికలకు వచ్చేసరికి అనూహ్యంగా వచ్చినటువంటి పరిణామాలని నేను అనను, కానీ అంతకుముందు ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కాళేశ్వరం డ్యామేజ్ తోటి మొత్తం వ్యతిరేకత అంతా మారిపోయి ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ అంటే అజమాయిషీ కాంగ్రెస్ ఒక బలమైనటువంటి శక్తిగా నిలబడినటువంటి పరిస్థితి. బలమైనటువంటి శక్తిగా నిలబడే క్రమంలో కాంగ్రెస్ ఏం చేసింది? ఒక లీడర్షిప్ని దీన్ని గ్రూప్ ఒక టీమ్ ఆఫ్ లీడర్షిప్ని నిలబెట్టింది, విజయం సాధించింది. కానీ ఆ అవకాశం అంతకంటే ముందు బలంగా అనిపించినటువంటి బీజేపీ పొందింది. బీజేపీ టీఆర్ఎస్ తోటి సానుకూలమైనటువంటి రిజల్ట్ కారణంగానే, అంటే హైవే మీద 6 గేర్ తోటి వెళ్తున్నటువంటి కార్ని సడన్ గా మన సైడ్ లైన్లోకి తీసుకొచ్చేసి ఫస్ట్ గేర్లోకో సెకండ్ గేర్లోకో తీసుకొచ్చింది అనేటటువంటి చర్చ అయితే విస్తృతంగా ఉంది. అంటే టీఆర్ఎస్ కోసం బీజేపీకి రాజీ పడింది, బీజేపీ తమ స్పీడ్ని తగ్గించుకుంది అనేటటువంటి చర్చ ఉంది. అందుకే ఇంకొక అంశం కూడా చెప్పాలి. అంతకు 6 నెలల ముందే జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా గెలిచేసరికి దక్షిణాదిలో మరో నాన్ బీజేపీ రాష్ట్రం వస్తోంది, అంటే కాంగ్రెస్ రాష్ట్రం వస్తుంది అనేటటువంటి భయంతో బీజేపీ ప్రవర్తించినటువంటి అంశం చాలా క్లియర్. అదేమి దాపరికం లేదు, అదేమి దానికి పెద్ద ప్రత్యేకమైన ఊహాగానాలు కూడా అవసరం లేదు. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నా కానీ, బీఆర్ఎస్ పార్టీలో అధినేత ఆయన ఉన్నా కానీ, ఇప్పుడు కోల్డ్ వార్ లాంటిది అయితే జరుగుతుంది. ఇంకా తెలియని పర్సన్స్ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళ గురించి మాత్రమే
మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. రెండోది ఇంకోటి కూడా ఏంటంటే ఇద్దరు ఒకటే కుటుంబం నుంచితో పాటు ఒకళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్, ఒకళ్ళు రాజకీయ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి పంచుకోవాలనుకున్నటువంటి వ్యక్తి. సో రక్తం మంచుకు పుట్టినటువంటి అన్నా చెల్లెల మధ్య ఈరోజు అధికార పార్టీ మీద ఉన్నటువంటి ఆధిపత్యం దాని చుట్టూ తిరుగుతున్న అంశం. ఎక్కడా దాపరికం లేదు. కేసీఆర్ మనసులో ఏముందో ఇప్పటికీ అంటే ఆయన బయట పెట్టలేదు. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాత్రం కేసీఆర్ కుటుంబం నుంచి కొంత ఆయనకి పార్టీ మీద కొంచెం పట్టు తగ్గిందా కేసీఆర్ గారు? అది ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించిన అంశం మనం 3-4 రోజుల క్రితం అదే సబ్జెక్ట్ మాట్లాడాం. ఇప్పుడు కేసీఆర్ అందరినీ కిక్కురు మనకుండా కూర్చోండి, ఈ అంశాన్ని నేనే పరిష్కరిస్తానని ఇంటర్నల్ ఇన్ కెమెరా చెప్పినా బయటకు వచ్చి చెప్పినా ఒక్కళ్ళు కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ దాపరికం ఏం లేదు. నేను పరిష్కరిస్తాను, నా మాట వినండి అని ఆయన గనక నోట్లోంచి బయటకు వస్తే ఇప్పుడు లేస్తున్న గొంతులన్నీ కామైపోతాయి. ఓకే, అదేమి అసాధ్యం అనిపిస్తుందా? కానీ ఆ రకమైనటువంటి అజమాయిషి అన్నది, ఆ రకమైనటువంటి కమాండ్ కేసీఆర్ దగ్గర ఉందా అనేది ప్రశ్న. కేసీఆర్ దగ్గర కమాండ్ లోపించబట్టే ఇంత విస్తృతంగా చర్చ జరుగుతుంది అని ప్రశ్న. రైట్. సో ఫైనల్ గా మనం ప్రజలకి ఒక విషయం అయితే ఖచ్చితంగా వాళ్ళకి తెలియపరచాలి. విలీనం జరుగుతుందా జరగట్లేదా? విలీనం జరిగితే ఒకవేళ ఆశ్చర్యపోవాలా? విలీనం జరుగుతుందా జరగలేదా అనేది కాసేపు పక్కన పెట్టి బీజేపీ వైపు ఇంక్లైన్ అయ్యారు బీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా మొగ్గు చూపుతున్నారు అనేది ఖచ్చితంగా. అది కలిసి ప్రయాణం చేయటమా పొత్తుతోటి లేదా విలీనమా అనేది భవిష్యత్ రాజకీయాలే చూపించాలి. అదే సందర్భంలో ఇంకో మాట చెప్పాలి. ఎన్డీఏ కూటమిగా వెళ్ళేటటువంటి, ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరి కూటమిగా వెళ్ళేటటువంటి క్రమంలో ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎన్డీఏని ఎవరు లీడ్ చేస్తారు అనేది ఇద్దరి బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు మరికొన్ని అంశాలు కూడా ఉంటాయి. ఎన్డీఏని బీఆర్ఎస్ లీడ్ చేస్తుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏని ఎవరు లీడ్ చేస్తున్నారు? టీడీపీ లీడ్ చేస్తుంది. ఇక్కడ ఎన్డీఏని ఎవరు లీడ్ చేస్తారు? బీజేపీ లీడ్ చేస్తుందా, బీఆర్ఎస్ లీడ్ చేస్తుందా అనేది ఖచ్చితంగా రెండు పార్టీల బలాబలాలు, రెండు పార్టీల్లో నిలబడబోయే బలమైన నాయకత్వాలు వీటన్నిటి చుట్టూ తిరుగుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ.